ఈ రోజు కాదు ఎన్ని తరాలు పోయినా మీ అక్క సునీతక్క మీ వదిన బిడ్డగా నన్ను కూడా భావించి ఎవరు కూడా నన్ను ఇబ్బంది పెట్టుకోకుండా మంచి కళ నెరవేర్చాలని ఆలోచనతోనే ఎన్నో ఇబ్బందులు పడి చంద్రన్న అడగంగానే వెంటనే పేరూరు అప్పర్ పెన్నర్ ప్రాజెక్టు కూడా దాదాపు 803 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన గొప్ప దేవుడు మన అన్న చంద్రన్న. దానికని పేరూరు ప్రాజెక్టు కూడా నీళ్లు ఇస్తాం. నేను అనుకున్నాం మా వెంకటాపురాన్ని కూడా నేను నీళ్లు తీసుకోవాలనుకున్నాం. మా నసలకోట కూడా నీళ్లు తీసుకొని పోతాను, నీళ్లు ఇస్తానని ఈ సభ ముఖంగా మీకు నువ్వు ఇచ్చేదేమయ్యా? నువ్వేం చెప్తున్నావు? తురకలాపట్నం నుంచి నీళ్లు తేవాలంటావు. తురకలాపట్నం ఇస్తే నా ఊరికి నీళ్లు ఇస్తావా? మా ప్రజలేమంత తిక్కోళ్ళనుకున్నారా, మా రైతులంతా తిక్కోళ్ళనుకున్నారని ఒక్కసారి ప్రకాష్ రెడ్డి కన్నా ముఖ్యంగా ఈ గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ లీడర్లు నేను అడుగుతున్నా. అయ్యా మీకైనా తెలివి ఉందా అని అడుగుతున్నా. నువ్వు తురకలాపట్నం నుంచి నీళ్లు ఇస్తాను మీ లీడర్ అంటే మా నసలకోటకి ఏ విధంగా నువ్వు నీళ్లు ఇస్తావని ఇక్కడున్న ఈ గ్రామంలో ఉండే పెద్ద లీడర్ని వాళ్ళని కూడా నేను అడుగుతున్నా. మీకైనా కనీసం కొంచెమైనా విధంగా ఉండాలని ప్రత్యేకంగా వాళ్ళని కూడా నేను కోరుకుంటున్నాం. పరిటాల కుటుంబం అంటే ఎన్నో వేల మంది, లక్షల మంది, కోట్ల మంది కూడా ఉన్నారు. దానికని దయచేసి ఏదైనా మాట్లాడినప్పుడు నోరు కూడా కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడాలని కూడా నేను కోరుకుంటున్నాం. ఈ రోజు ఈ గ్రామానికి ఇదే కాదు, తప్పకుండా వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం రాష్ట్ర నియోజకవర్గంలో మీ అందరి ఆశీస్సులతో శ్రీరామ్ బాబు మంచి మెజార్టీతో కూడా గెలవబోతున్నారని కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు ఎన్నో పెట్టాం. అయ్యా ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రోడ్డెక్కి మీరు మాట్లాడుతున్నారే, మరి మీ ఇంట్లో మీకు పెన్షన్ రాలేదా? మీరు రైతుగా ఉంటే రైతుకు రుణమాఫీ కాలేదా? మీ ఇంట్లో మీ భార్య ఉంటే చంద్రన్న పసుపు కుంకం మేము ఇవ్వలేదా అని ఒక్కసారి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు నేను అడుగుతాను. మేము పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి పని చేయాలని ఆలోచనతోనే మేము పని చేస్తాం. కాబట్టి ఓటు వేసిన వాడు నావాడే, ఓటు వేయకునేవాడు కూడా నావాడని నేను భావించి అందరినీ కూడా సమానంగా ఈ రోజు నేను సమానంగా చూసాం. కాబట్టి దాదాపు 40 లక్షల మందికి ఈ రోజు మనం పెన్షన్లు అందిస్తున్నాం. ఈ రోజు ఆయనతో కనిపించి ఆయన మమేకం చేసి పరిటాల రవీంద్రాని చాలా మెచ్చుకొని నచ్చి ఒక సొంత కొడుకులా చూసుకున్న ఘనత కూడా మనకు నందమూరి తారక రామారావు గారిది అనే విషయాన్ని మనం అందరూ ఒక్కసారి మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు పరిటాల మనకు రామారావు గారు మన దగ్గర తీసుకోకపోకుంటే మన ప్రాంతం ఈ రకంగా మారేది కాదు. ఇంకా వెనుకబాటుదనంతో, ఇంకా ఇబ్బందులతో మారుమూల పల్లెల్లో ఏ రకంగా ఉంటాయో మిగతా నియోజకవర్గాల్లో అదే రకంగానే మన ప్రాంతాల్లో మిగిలేటివి. ఆ రోజు మనం ఆ డే స్టెప్ తీసుకున్నాం. మన ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ సమిష్టిగా ఆ అడుగు తీసుకొని, ఆ నిర్ణయం తీసుకొని పరిటాల రవీంద్రని ముందుకు పంపించాం. కాబట్టి ఎక్కడో ఆ రోజు కిందకు పోతున్నాం ఉప్ప అంటే, ఎక్కడ పడమకాలు పోతున్నాం అంటే ఏమైనా కనపడితే మనకి ఉపాలు కనపడతానంటే పేరూరు కనపడతాండే. ఈ 2 ఊర్ల గురించే మాట్లాడుతాండ్రు కానీ నసలకోట అనేది ఉందో, ఎగంటాపురం ఉంది, గంగంపల్లి ఉంది, ముత్యాలంపల్లి ఉంది, లేకుంటే ఆవుతోట ఉంది, మాదాపురం ఉంది, గాదుకుంటుంది అనేది ఎవరికి తెలియని పరిస్థితి ఆ రోజు. కానీ ఆ రోజు మనమంతా సమిష్టిగా ఉండి ఈరోజు నసలకోట అనే పేరుని మనం ఢిల్లీ స్థాయిలో వినపడేటట్టు చేసుకుంటున్నామంటే ఈ చరిత్రను నడిపించుకుంటున్నాం. కాబట్టి మనం ఈ రోజు మన పేరుని ఆ ఢిల్లీ స్థాయిలో మనం వేపించేలా చేసుకుంటున్నాం. ఇది పరిటాల కుటుంబ చరిత్ర కాదు, ఇది ఈ ప్రాంత చరిత్ర అనే విషయాన్ని కూడా మీరందరూ గుర్తు చేసుకోవాలా, గుర్తు పెట్టుకోవాలా. అది మనసులో ఖచ్చితంగా ఇమ్మీడియట్ మీరు చేసుకోవాల్సిన అవసరం కూడా, ఆ ఆలోచన కూడా ఖచ్చితంగా ఉంది. తాత గారి నుంచి, చిన్న గారి నుంచి, నాయన గారి నుంచి ఈ పొద్దు మా వరకు మమ్మల్ని కాపాడుకొని మమ్మల్ని ముందుకు నడిపించుకుంటూ మీరు తీసుకెళ్తున్నాడు. శత్రువు అనేవాడు చాలా బలమైనవాడు. ప్రాంత అభివృద్ధిలో పూర్తి స్థాయిలో తోడ్పాటు నా నుంచి శక్తి వంచన లేకుండా ఖచ్చితంగా పనిచేస్తానని చెప్పి కూడా మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ తెలియజేస్తూ, మళ్ళీ గ్రామాల్లో జరిగే ఈ 2-3 రోజులు జరిగే రాజకీయాలని దాన్ని పెడచవని పెట్టేసి పట్టించుకోకుండా మన పనుల్లో కేవలం ఆ రోజు 100% మనం ఓటింగ్ చేసుకోవడమే. ప్రతి ఒక్కరూ ఎండగాకనే
మన బూతుల దగ్గర పోయి కూర్చొని నీట్ గా పోలింగ్ చేసుకోవాలా. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా దాన్ని బాధ్యతగా తీసుకొని మీరందరూ ఖచ్చితంగా నన్ను ముందుకు నడిపిస్తారని, ఖచ్చితంగా మీ అందరూ ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. दाम्पत्य अल्लाह जिस मकसद के लिए खड़े हुए इनके मकसद में कामयाबी अता फरमा। ఇంతకు ముందు దుల్దులాని స్కీమ్ కింద 50,000 రూపాయలుంటే ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలా, ఈ కాలనీలో ఇల్లు పూరుస్తామంటే ఏ స్థాయికి పోవడానికైనా రోజు సిద్ధంగా ఉన్నాము, పోతామని చెప్పి కూడా వాళ్ళకి చెప్పాము. ఖచ్చితంగా పోతామని చెప్పాం కాబట్టి వాళ్ళు దిగొచ్చి రోజు మనకి పని చేసి పెట్టారు అనే విషయాన్ని కూడా మీరు అందరూ గుర్తు చేసుకోవాలా. దాని నుంచి రిస్కులు వస్తాయా, సమస్యలు వస్తాయా, కేసులు పడతాయని కూడా ఆ రోజు మేము గాని నాయకులు గాని ఎవరూ ఆలోచన చేసింది లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతం నిలబడాలి, కానీ నిలబడాలా అని చెప్పి ఆలోచన చేయడం జరిగింది. మరి దాంతో పాటు ఆ క్రమంలోనే ఈ రోజు మనము దాన్ని మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా దాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో క్లియర్ చేసుకుంటామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇంతలా భూమిని మనం రిజిస్ట్రేషన్ చేసుకోగలేంది, అంత పెద్ద భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోగలేంది, మనం ఎంత వాల్యూ భూమిని అంత తక్కువకి రిజిస్ట్రేషన్ చేసుకోగలేంది, ఒక పేపర్ తెచ్చుకోవడం మనకు సమస్య ఏం కాదనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. దీంట్లో ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ పార్టీ ఎలక్షన్ టైం వచ్చింది కాబట్టి రకరకాలుగా ప్రచారాలు మొదలు పెడతారు. అదే పనే అదే 5-4 కిందట వాళ్ళు కూడా సహకరించి వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు చేయాల్సింది. ఓ పక్క మేము మాట్లాడకుండా పోతుంటే మరో పక్క అడ్డుపుల్లలు వేసుకుంటూ వచ్చారు. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలా. చాలా మందికి విషయాలు తెలియదు, దాంట్లో దిగిన మా అందరికీ తెలుస్తుంది. కాబట్టి మీరు ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ సమస్యని పూర్తిగా క్లియర్ చేస్తాం. దానికోసం ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా మీకు అందరికీ నేను మరొకసారి తెలియజేస్తున్నా, గుర్తు చేస్తున్నా. మరి ఒక విషయాన్ని బాగా చెప్తున్నా, పరిటాల కుటుంబంతో పాటు అండగా నిలబడిన లీడర్లందరూ ఒక శాశ్వత పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ దానికి మనం ఆ రోజు పనులు జరుపుకోవాలని చూడట్లా. ఆ శాశ్వత పరిష్కారమే ఓటగిడ్డు ప్రాజెక్టు. ఎవరన్నా రాని ఓటు బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఓట్ల గురించి నేను ఆ మాట మాట్లాడట్లేదు. ఎవరైనా రాని నీళ్లు తెస్తామన్న మాట ఏదైతే చెప్పామో రానున్న 4 నెలల్లో ప్రతి ఇంటికి కుళాయి వస్తుంది, మీ కాళ్ళ ముందుకు నీళ్లు వస్తాయనే విషయాన్ని కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో 2-3 నెలల్లో మన ప్రాంతానికి ప్రతి ఇంటికి కుళాయి వస్తుందని చెప్పి మీకు అందరికీ పేరు పేరున తెలియజేస్తూ, ఇటువంటి సమస్యలు ఏ ఉన్నా ఈ ప్రాంతంలో ఎటువంటి సమస్యలున్నా, ఈ కాలనీలో ఎటువంటి సమస్యలున్నా ఖచ్చితంగా దాన్ని తీర్చుకొని ముందుకు పోవడానికి, ఖచ్చితంగా మీలో ఒకటిగా నేను పని చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని, ఖచ్చితంగా మీరందరూ నాకు సహకరించి నన్ను ముందుకు నడిపిస్తారని, ఈ కాలనీలకు కాలనీ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం నాకు ఇస్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చేందుకు మీకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన గుర్తు సైకిల్ గుర్తు, మన పార్టీ తెలుగుదేశం పార్టీ, మన బాట అభివృద్ధి బాట అనే విషయాన్ని మీరందరూ మనసులో పెట్టుకొని ఈ నెల